హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మా బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో అలాగే ట్రెండింగ్ వీడియోస్ ఆర్బీ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న ఈ మధ్యకాలంలో చిరంజీవి గారిని ఆయన పాపం ఎవరిని కూడా ఒక్క మాట కూడా ఏనాడు కూడా అననవసరం. ఎందుకంటే అతను కింద నుంచి పైకి వచ్చినాడు. ఎన్నో ఆటుపోట్లు తినడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఈ రోజున ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి అండి. ఎందుకంటే అతని జీవిత చరిత్ర అనేది ఈ రోజున ఎవరికి కూడా తెలియని విషయం కాదు. ప్రతి ఒక్కరికి కూడా అతను సుపరిచితుడే. ఈ మధ్యకాలంలో అతని మీద ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనేవాడు కాదు. కానీ ఆయన్ని ఎందుకు గెలుపుతూ ఉంటారు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్ట్ అతను 2 పింఛన్లు తీసుకుంటున్నాడు. అటు ఎమ్మెల్యే పింఛను, అటు ఎంపీ పింఛను. ఈ 2 పింఛన్లు తీసుకోవడం అవసరమా? అంటే ఈ మాత్రం వచ్చే డబ్బు కూడా ఆయన ఆశపడాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వాలు ఒకవేళ ఇచ్చినా కానీ ఆయన వద్దనొచ్చు కదా అని చెప్పి ఈ మధ్యలో కొంతమంది కొన్ని ఛానల్లో మాట్లాడుతూ ఉండటం నేను చూశానండి. కానీ నాకు ఎందుకు కానీ చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయట్లే. అతను ఎక్కడ కూడా అతను పలుకుబడి ఏదో ఉపయోగించుకొని ఆ పింఛన్ అనేది తీసుకోవట్లే. అతను 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అతన్ని ప్రజలు గెలిపించారు. ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత, అంటే తిరుపతిలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, అలాగే అతను మంత్రి పదవి కూడా చేసిండు. సో ఎట్లయితేనే అతను ఒక ప్రజానాయకుడు కాబట్టి అతని గలం అనేది చట్టసభల్లో వినిపించినాడు కాబట్టి ప్రజలు ఎన్నుకొని అతన్ని చట్టసభల్లోకి పంపించారు కాబట్టే మన రాజ్యాంగంలో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు పింఛన్లు తీసుకోవచ్చు. అంటే రాజకీయాలలో ఉన్న అంటే ఒకసారి ఎంపీకి పోటీ చేసి గెలిచిన తర్వాత లేదా ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళు 2 పింఛన్లు తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఒక్కడే కాదు, దేశం మొత్తం మీద చాలా మంది తీసుకుంటున్నారు కాబట్టి. సరే, చాలా మంది తీసుకుంటున్నారని చెప్పి ఎవరైతే ఈ విషయం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదా? తెలుసు. వాళ్ళకు తెలిసినా సరే ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అన్నా ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఇక్కడేదో పాయింట్ ఉందన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడకపోయినా కానీ ఒకవేళ చూస్తారో చూడరేమో అన్న ఉద్దేశంతోనే ఇలా వీడియోలు చిరంజీవి గారు అంటే గ్యారంటీ చూస్తారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అంటే గ్యారంటీ చూస్తారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు కూడా విమర్శించకపోయినా, ఏ రోజు కూడా ఒకరు జోలికి పోకపోయినా వీళ్ళని మాత్రం అటు రాజకీయ నాయకులు కొంతమంది వదిలిపెట్టరు. అంతేకాకుండా కొంతమంది చిరంజీవి మీద ఎగ్నిస్ట్గా ఉండేవాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. మనం చాలాసార్లు చూసాం. నాకు తెలియగలుగుతున్న రాష్ట్రాలే కాదండి, దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఇటు ఎమ్మెల్యే గాను ఇటు ఎంపీ గాను పోటీ చేశారు, గెలిచారు. కొంతమంది ఇంకా రాజకీయాలలో ఉన్నారు. కొంతమంది రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా చెప్పుకోవాలంటే కేసీఆర్ గారు లేరా? ఇటు ఎమ్మెల్యే పింఛన్ కావచ్చు, అటు ఎంపీ పింఛన్ కావచ్చు, ఈ 2 వస్తూనే ఉంటాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లీస్ట్ అనేది చాంతాడంత ఉంటుంది. మరి వీళ్ళు ఎవరూ తీసుకోనట్టు, దేశం మీద ఎవరు తీసుకున్నా కానీ ఏం కాదులే, ఇటు చిరంజీవి గారే ఎందుకు తీసుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో ఎవరికి తెలియని రహస్యం ఏదో పట్టకొచ్చినట్టుగా చిరంజీవి గారు ఈ పింఛన్లు తీసుకోవడం వల్ల మరి 100 కోట్ల రూపాయలు వెనకాల వేసుకుంటూ 1000 కోట్ల రూపాయలు వెనకాల వేసుకుంటూ నాకైతే తెలియదు. అంటే ఈ ఒక్క చిన్న పాయింట్ పట్టుకొని కూడా చిరంజీవి గారి పైన బురద చల్లాలి, చిరంజీవి గారిని ఏదో రకంగా బ్లేమ్ చేయాలి, చిరంజీవి గారిని ప్రజల్లో పలసన చేయాలి. చిరంజీవి గారి పైన ఏదో రకంగా బురద చల్లితే తప్ప మనం జనంలోకి వెళ్ళలేము. మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి, నలుగురు మన గురించే ప్రతిరోజు మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశం తప్ప దీంట్లో ఏం కనబడలేదు. సరే, ఆ జర్నలిస్ట్ గారు ఎవరు కానీ ఒకవేళ ఇదే పాయింట్తో మాట్లాడకపోతే నేను ఈ రోజున ఆ గురించి మాట్లాడేవాని కాదు, అసలు ఈ టాపిక్కే ఉండేది కాదు, ఈ వీడియో ఉండేది కాదు. మరి ఈ రోజున ప్రత్యేకంగా వాళ్ళు చేసిన విమర్శలకు ఎవరు తీసుకోకుండా చిరంజీవి గారు ఒక్కలే తీసుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మరి ఇంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళు పేర్లు చెప్పకుండా చిరంజీవి గారి గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అని నాకు బాధ కలిగింది. మరి ఇంతమంది తీసుకునేది అలా కలగలమట్లేదా? మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? నాకు తెలిసి చిరంజీవి ఎప్పుడైనా ఒక్క మాట అయినా సరే ఎవరి గురించి అయినా అతను విమర్శించండి, చెప్పండి. ఏ రోజు కూడా విమర్శించలే. ఇదేదో చెడు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా.
మరి చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎందుకు చెప్పట్లే? 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హై బ్యాంక్ పెట్టిందండి. దాదాపు నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ రక్తదానం ఎన్ని లక్షల మందికి చేసిందో తెలుసా? 10 లక్షల మందికి వాళ్ళకి రక్తం అనేది లేకపోయినప్పుడు ఇంకొక గంటలో చనిపోతుండు ఆ మనిషి రక్తం దొరక్క అనే టైంలో కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం వెళ్ళింది. అతను ఫ్యాన్స్ ఇచ్చారు. మరి అందులోకి అకస్మాత్తుగా యాక్సిడెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదన్నా పని చేసేటప్పుడు అనుకోకుండా కళ్ళకు దెబ్బలు తగిలి కళ్ళు పోయిన వాళ్ళకి కావచ్చు, చాలా మంది కంటి చూపు లేని వాళ్ళకు కూడా ఇప్పటికి ఎన్ని వేల మందికి ఆయన కంటి చూపు తెప్పించిండో తెలుసా? దాదాపు 10,000 మందికి పైగా ఆయన కంటి చూపు తెప్పించిన వ్యక్తి. అలాగే కరోనా టైంలో లాక్డౌన్ పడిన తర్వాత సినీ కార్మికులకు కొన్ని వేల మందికి ప్రతిరోజు కూడా ఒక 5-6 నెలల పాటు ఆయన భోజనాలు నడిపించింది. వాళ్ళ ఇంట్లో చూసుకోండి, వాళ్ళ కుటుంబంలో ఒక అన్నయ్య మరి ఏం కానాలా. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు విపత్తు వచ్చినా కానీ కోట్లాది కోట్ల రూపాయలు అతను సాయం చేసిన వ్యక్తి. అదే కరోనా టైంలో ఎక్కడ చూసినా కానీ కరోనా వచ్చి చాలా మంది చనిపోతూ ఉంటే ఇవాళ చూసినోడు ఒక గంట కూడా చనిపోతాడో బతుకుతాడో అనే ఒక నమ్మకం లేని పరిస్థితిలో, ఎవరు కూడా దగ్గరకు రాని పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నారు. అయినా కానీ నేను కూడా నా వంతు సాయం చేస్తానన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 33 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ పంపించింది. ఏం కానట్లే ఈ విమర్శించే వాళ్ళకు. ఇలా చెప్పుకుంటూ పోతామంటే ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే ఆయన కష్టం ఏంటో తెలుసు, మనిషి ప్రాణం ఏంటో తెలుసు. కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన మనిషి, ఒకరి మీద ఆధారపడి కానీ ఇండస్ట్రీలో కూడా ఒకరు సపోర్ట్ చేసి కానీ ఆయన పైలోకి వచ్చిన మనిషి కాదు. అతన్ని నమ్ముకున్నాడు, అతని టాలెంట్ని నమ్ముకోండు, అతని టాలెంట్ మెచ్చి ప్రేక్షకులను ఆయన ఆదరించారు. ఇప్పుడు అభిమానులే అతనికి అండ. చిరంజీవి గారి పైన ఏమన్నా సరిపోయిందిలే, అతను ఏం మాట్లాడలే, ఎవరిని విమర్శించలే, ఎవరు ఏమన్నా తుడుచుకొని పోతలే అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. అతన్ని ఏమన్నా విమర్శించినా తప్పుంటే విమర్శించండి, తప్పు లేకుండా కూడా విమర్శించినట్లయితే అది చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రాజకీయ నాయకులలో ఏ వ్యక్తినైనా సరే తప్పు లేకపోతే విమర్శిస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ విమర్శలు తిప్పికొట్టడానికి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాండి, ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. అలాగే నాకు ఇంకో ఛానల్ ఉంది, బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్. ఆ ఛానల్ని ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ట్రెండింగ్ వీడియోస్ ఆర్బీ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోపై మీ కామెంట్ కూడా తెలపండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఏం కాదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.